నెల్లూరు సమీపంలోని కోడూరుపాడు దీనదయాల్ నగర్ జాతీయ రహదారిపై మినీ లారీ అదుపు తప్పి డివైడర్ నుండి కొట్టింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనా సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికుడు యనమల నాగేశ్వరరావు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితేనేవి ప్రభుత్వం పోలీసు డిపార్ట్మెంట్ అంటే ఈ సారు ఎమ్మటే చలవంగానే వచ్చేసాడు స్పాట్ లోకి. మరి ఎవరు ఏమన్నా చనిపోయినారా ఏమని. ఈ వెహికల్ చూడండి, సెంటర్ డివైడర్ ఎక్కేసింది. ఎట్లుందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఈ డ్రైవర్లు దెంగి తాగి బండ్లు నడుపుతా ఉన్నారు. అయ్యా వీళ్ళు తాగి నడిపి అదే మనుషులు కానీ ఉంటే వాళ్ళ ప్రాణాలు నేను వచ్చేటప్పుడే ఇది జరిగింది. 1 గంట ముందే నేను ఈ రూట్ లో వస్తా ఉండా జరిగింది. ఆ 100 ఫోన్ చేసిన, ఆ ఫోన్ చేస్తే ఇంకో దాన్ని నొక్కో అది నొక్కో ఇది నొక్కో అంటున్నారు. మా పిండా కూడా మేము ఏం నొక్కి సావాలన్నా డైరెక్ట్ గా 100 ఇంతకు ముందు ఫోన్ చేసినప్పుడు ఎత్తేవాళ్ళు. ఇప్పుడు 100 కొట్టిన తర్వాత ఇంకొక దానికి నొక్కు దానికి నొక్కు దీనికి నొక్కు దానికి నొక్కు దీనికి నొక్కినట్టుగా పుణ్యకాలం అయిపోయేటట్టుకుంది. ఆ విధంగా ఉంది. వీళ్ళేంటంటే మెయిన్ గా డ్రైవర్లు తాగి నిద్ర లేకుండా ఈ విధంగా డివైడర్ మీద ఎక్కి కొడతా ఉంటే ఏం ప్రభుత్వాలు. ఈ నేషనల్ హైవేలోనే ఎక్కువ యాక్సిడెంట్లు. ఇదేంటంటే ఈ కోడూరుపాడు రోడ్ అంటారు. దీనదయాల్ నగర్ కి దగ్గరలోనే ఈ నేషనల్ హైవే. ఇక్కడ ఈ రోజు ఇందాకనే గంట కిందట నేను ఇదే దారిని వస్తా ఉండా ఈ సెంటర్ డివైడర్ కొట్టి లారీ యాక్సిడెంట్. అదే ఈ సెంటర్ పోల్ కూడా కొట్టేసి పోల్ బయట పడిపోయింది. అయ్యా ఈ రోజు ఎట్లుందంటే అయితే మా సోదరుడు ఎవరో కానీ పోలీస్ కానిస్టేబుల్ గారు ఇదే ఈ రూట్ లో ఎక్కడ ఉన్నట్టున్నాడు. ఎమ్మటే స్పందించి వచ్చేసాడు ఇక్కడికి. అరే ఎవరన్నా చనిపోయారు ఏమోనని. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఈ రోజు మన ఎస్పీ మేడం గారు వచ్చిన తర్వాత ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. మీరు అలర్ట్ గా ఉండండి, ఎక్కడ ఏమి జరిగినా స్పందించాలని. ఆ క్రమంలో ఈ సోదరుడు వచ్చేసాడు ఇక్కడికి. అయ్యా నేను ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, నేను గత 10 సంవత్సరాల కిందటే ఈ నేషనల్ హైవే ఈ వెహికల్స్ ఈ యాక్సిడెంట్ల గురించి కూడా నేను 10 సంవత్సరాల కింద మీడియా సమావేశం పెట్టున్నా. అయ్యా నిజంగా మీకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంది, ప్రజలు సావకూడదు, వాళ్ళు సుభిక్షంగా ఉండాలంటే తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల వరకు నిద్ర మత్తు టైం అండి. ఏ డ్రైవర్కి అయినా సరే ఆ 2 నుంచి 3 వరకు 1 గంట టైంలో ప్రభుత్వం నేషనల్ హైవే అయితేనే, నేషనల్ హైవే అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్ అయితేనే ఆ 1 గంట నేషనల్ హైవేలో ఏ వెహికల్స్ పోతున్నా 1 గంట ఎక్కడికక్కడ ఆ టైంలో 2 నుంచి 3 వరకు రెస్ట్ తీసుకొని 1 గంట తర్వాత ప్రయాణం చేస్తే తెల్లవారుజామున జరిగే యాక్సిడెంట్లు అయితేనేవి ప్రజలు సావరండి. రెండోది ఈ ఆర్టీఓలు కానీ ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అదేదో నోటి దగ్గర తాగినోళ్ళకి పెడుతుంటారండి.
అది కూడా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు 2 రోజులు హడావుడి చేస్తారు. ఏ బండి మోటార్ సైకిల్ కాదు, ఆడోళ్ళ బండి తోలినా మూతికాడు పెడతారు ఎవరైనా డ్రింక్ అండ్ డ్రైవ్ అని. కానీ ఈ లారీలు ఉన్నాయి కదా, ఈ లారీలు కానీ బస్సులు కానీ ఏ రోజు వాళ్ళని చెక్ చేసేది ఉండదు. రెండోది తాగి తలక పోసుకొని ఈ విధంగా యాక్సిడెంట్లు చేస్తా ఉంటే ప్రజలకు కనపడతా అని నేను మరొక్కసారి తెలియజే ప్రభుత్వాన్ని స్పందించాలా. ఆయా మీ ప్రభుత్వానికి నిన్న 2 రోజులుగా చూస్తా ఉన్నాయా నరేంద్ర మోడీ గారు, మీ ప్రభుత్వం సిజేపీ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ, మీరు చేసే అవకతవకలకి ఈ రోజు భారతదేశం మొత్తం కూడా యువత కదిలొస్తా ఉన్నారు. కాబట్టి ఇంకనైనా మీరు తెలుసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఆలోచన ఉంటే ఇటువంటి నేషనల్ హైవే మీద మాత్రం 1 గంట టైం నైట్ లో రిలీఫ్ ఇచ్చి తర్వాత వెహికల్స్ పోయేటట్టు మీరు చివరి టైం, ఇక మీకు ప్రభుత్వం ఉండదో చివరి టైం అయినా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే మిమ్మల్ని కొంతైనా ప్రజలు గుర్తుంచుకుంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా నేను ఇక్కడ మీడియా పరంగా తెలియజేసుకుంటూ సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.